బెంగాల్ ఫైల్స్ పేరుతో హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రగిలిస్తూ పక్కా వాట్సాప్ కథలతో సినిమా తీసిన వివేక్ అగ్నిహోత్రి అదే బెంగాలీ హిందువులపై అస్సామీ హిందువులు అనేక సంవత్సరాల పాటు సాగించిన అనేక ఊచకోతలు హత్యాకాండాల ఆధారంగా కూడా సినిమా తీయగలడా? బెంగాల్ హిందువులపై ఉన్న ద్వేషం కొద్దీ 1960 నుండి అస్సామీ హిందువులు వరుసగా సాగించిన కోయిరాబారి ఊచకోత, గోరేశ్వర్ ఊచకోత, నెల్లి ఊచకోత, శిలాపత్తర్ ఊచకోత, బొంగాల్ ఖేడా ఊచకోతల గురించి మీలో ఎంతమందికి తెలుసు? వరుసగా జరిగిన ఈ భయంకర ఊచకోతల్లో కొన్ని వేల మంది బెంగాలీ హిందువుల ఇల్లు కూల్చివేయబడ్డాయి. వారి స్త్రీలు అత్యాచారాలకు గురయ్యారు. వారి పిల్లలతో సహా వేల కొద్ది బెంగాలీ హిందువులు చంపబడ్డారు. వేల కొద్ది బెంగాలీ హిందువులు ఇళ్ల నుండి తరిమివేయబడ్డారు. ఇదంతా చేసింది ఎవరో కాదు, అస్సామీ హిందువులే. నెల్లిలో జరిగిన హత్యాకాండ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన దారుణమైన హత్యాకాండగా నమోదైంది. అనుమానం ఉన్నోళ్ళు ఈ హత్యాకాండాల గురించి గూగుల్లో వెతికినా చాలు వారికి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎన్ని వేల మంది బెంగాలీ హిందువులు ఈ ఊచకోతల్లో అస్సామీ హిందువుల ద్వారా చంపబడ్డారో అర్థమవుతుంది. అలాగే హిందువులపై సాగిన ఊచకోతలపై ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే శ్రీలంక సివిల్ వార్పై కూడా వివేక్ అగ్నిహోత్రి ఓ సినిమా తీయగలడా? శ్రీలంకలో 1983 నుండి 2009 వరకు సింహాలీయులకు తమిళులకు మధ్య సాగిన హింసాకాండలో ఇరు వర్గాల్లోనూ 70,000 నుండి 1,00,000 మంది హిందువులు చనిపోయారు. ఈ హింసాకాండ సాగింది హిందువులకు మధ్యనే. ఇప్పటి వరకు ఉన్న గొడవలు చాలా అన్నట్టుగా వివేక్ అగ్నిహోత్రి ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ తెరపైకి తీసుకొచ్చాడు. ద బెంగాల్ ఫైల్స్ అనేది వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తీసినటువంటి హిందీ సినిమా. దీనికి ముందు ది తాష్కాండ్ ఫైల్స్ మరియు ద కశ్మీర్ ఫైల్స్ తీశాడు. ద బెంగాల్ ఫైల్స్ అనేటటువంటి సినిమా 1946లో జరిగినటువంటి గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్, డైరెక్ట్ యాక్షన్ డే మరియు నోఖారి అల్లర్లు వంటి సంఘటనలపై ఆధారపడి ఉంది. ఇవి హిందువులపై జరిగినటువంటి జెనోసైడ్ గా చిత్రీకరించబడ్డాయి. ఈ సినిమా రన్ టైం 204 నిమిషాలు. తీవ్ర హింసా కంటెంట్ కారణంగా సిబిఎఫ్సి నుంచి ఏ సర్టిఫికేట్ పొందింది. సినిమా కాస్ట్ లో దర్శన్ కుమార్, పల్లవి జోషి, సిమ్రత్ కౌర్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, మోహన్ కపూర్ వంటి యాక్టర్స్ ఉన్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ 2023లో మొదలై 2025 జనవరిలో ముగిసింది. మొదట ది ఢిల్లీ ఫైల్స్ ది బెంగాలీ చాప్టర్ అని పేరు పెట్టారు. తర్వాత ది బెంగాల్ ఫైల్స్ రైట్ టు లైఫ్ గా మార్చారు. 1946 అల్లర్లలో హిందువులను రక్షించినటువంటి గోపాల్ చంద్ర ముఖర్జీ గోపాల్ పాద పాత్రను తప్పుగా చూపించారని ఆయన మనవడు సంతను ముఖర్జీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. లీగల్ నోటీసులు కూడా పంపారు. కుటుంబ అనుమతి లేకుండా కమ్యూనల్ హార్మోనికి భంగం కలిగించవచ్చని ఆరోపణలు కూడా చేశాడు. టీఎంసీ పార్టీ ఈ సినిమాను బీజేపీ ప్రచారంగా విమర్శించింది. ప్రజలను విభజించడానికి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు అని కునాల్ ఘోష్ అన్నాడు. ఇలా కశ్మీర్ ఫైల్స్, అస్సాం ఫైల్స్ లాంటి సినిమాలు తీసి కడుపు నింపుకునే వివేక్ అగ్నిహోత్రి లాంటి విద్వేషపర నాయకులకు కావాల్సింది హిందూ ముస్లిం విద్వేషమే. మెజారిటీ ప్రజల దృష్టిలో మైనారిటీ ప్రజలను కల్పిత శత్రువుగా మార్చి వారి వల్ల మెజారిటీ ప్రజలు ప్రమాదంలో ఉన్నారని భయాన్ని సృష్టించి రాజకీయ లబ్ధి పొందే పాత ఫార్ములా మొట్టమొదట ఆ హిట్లర్ కనిపెట్టింది. ఆనాడు మైనారిటీలైన యూదులకు వ్యతిరేకంగా ఆ చిన్న మీసాలోడు ఇలాంటి జాతి విద్వేషంతో నిండిన సినిమాలను స్వయంగా ప్రొడ్యూస్ చేసి తీపించి విడుదల చేసేవాడు. అలా క్రమంగా అదే ప్రాచీన నాజీ ఫార్ములా హిందుత్వ పేరుతో హెగ్డేవార్ ద్వారా పునః సృష్టించబడింది. సావర్కర్ ద్వారా సర్వసామాన్యం చేయబడింది. ఒక విధంగా చెప్పాలంటే హిందూ ముస్లిం విద్వేషమే పునాదిగా నిజ చరిత్రలను వక్రీకరిస్తూ కశ్మీర్ ఫైల్స్, అస్సాం ఫైల్స్, కేరళ ఫైల్స్, రజాకర్, చావా నుండి నిన్న మొన్న విడుదలైనటువంటి వీరమలు లాంటి ప్రోపగండా సినిమాలకు ప్రారంభోత్సవం దాదాపు 100 ఏళ్ల క్రితమే జరిగింది. వాటి స్క్రిప్టులు ఏనాడో రాయబడ్డాయి. ఇది ఈనాడు మల్టీప్లెక్స్లో కూర్చొని పాప్కార్న్ తింటూ ఈ సినిమాలను చూసి ఆధునిక యువతకు ఈ విషయం బహుశా తెలియదు. మీరు నిజంగా దేశహితాన్ని కోరుకునేవారైతే మీ గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి, జాతి సమైక్యతకు ఈ సినిమాలు తోడ్పడతాయా? వేర్పాటువాదాన్ని, మత విద్వేషాన్ని రగిలించే ఇలాంటి సినిమాలు జాతి సమైక్యతకు ఏ విధంగా తోడ్పడతాయి? ఏ మాత్రం తోడ్పడవు కదా. దేశాభివృద్ధికి జాతి సమైక్యత అన్నది పునాది వంటిది. కానీ ఈనాడు ఎంతో చాకచక్యంగా ఈ పునాదినే కొందరు నాయకులు రాజకీయ లబ్ధి కోసం కూర్చేయాలని చూస్తున్నారు. పైగా సోషల్ మీడియాలో ఈ ప్రోపగండా సినిమా ప్రమోషన్లలో కామెంట్ చదివితే హిందువులారా ఇకనైనా కళ్ళు తెరవండి, హిందువులంతా ఏకమవలసినటువంటి సమయం ఆసనమైంది, హిందువులారా సెక్యులర్ ముసుగు నుండి బయటకు రండి అంటూ కొందరు పెట్టే కామెంట్ చదువుతూ ఉంటే ఈ దేశం ఎటుపోతుందో అన్న భయం వేస్తూ ఉంటుంది. అంటే ముస్లిం వ్యతిరేకతతో తీయబడిన ఆయా సినిమాల్లో సంఘటనలకు పూర్తి ముస్లిం సమాజం బాధ్యులు కాబట్టి మొత్తం ముస్లింలపై సామూహిక జనహననం చేయాలని పిలుపునివ్వటమా ఇలాంటి కామెంట్ల ఉద్దేశం?
జనాన్ని ఇలా రెచ్చగొట్టడమే ఆ సినిమాల ఉద్దేశం అని చెప్పడం మటుకు అతిశయోక్తి కాదు. ఎప్పుడో మధ్యయుగాల్లోనో దేశ విభజన సమయంలోనో హిందూ ముస్లింల మధ్య లేదా హిందువుల మధ్య కొన్ని గొడవలు జరిగాయి. అవన్నీ ఎప్పుడో గతించిపోయాయి. ఇప్పుడు పుండుపై కారం చల్లినట్లు ఆనాటి సంఘటనలను సినిమాలుగా తీసి చెప్పదలిచింది ఏమిటి? పోనీ ఈ ప్రొపగండా సినిమాలు యథాతథంగా చరిత్రలో ఉన్నది ఉన్నట్టు తీయబడుతున్నాయా అంటే అది కాదు. అసలు ఆ సినిమాల్లో పాత్రల మధ్య వందల ఏళ్ల వ్యవధి ఉన్నప్పటికీ ఏమాత్రం పొంతన లేకుండా వీరమల్లు ఔరంగజేబుపై పోరాడి గెలిచినట్టు, 32,000 అమ్మాయిలు కేరళ నుండి కిడ్నాప్ చేయబడినట్టు, రజాకార్లంతా ముస్లింలు వాళ్ళంతా హిందువులను ఊచకొత కోసినట్టు, ఇలా పొంతన లేని వక్రీకరించబడిన కథలతో కూడిన సినిమాలు తీసి పైగా వాటి ఉద్దేశం చరిత్రలో మరుగు చేయబడిన వాస్తవాలు ఈనాటి ప్రజలకు తెలియజేయడమే అని చెప్పడం ఇదెంత హాస్యాస్పదం, ఎంత విచిత్రం ఒక్కసారి మీరే ఆలోచించండి. సోదరులారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న ఈ ఆధునిక సమాజంలో అందరూ ఏకమై జాతి సమైక్యతతో ముందుకు వెళుతూ దేశాభివృద్ధి కోసం పాటుపడాల్సినటువంటి తరుణం ఇది. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం సృష్టించబడ్డ మత విద్వేషపు విషయాన్ని చాకచక్యంగా ఇప్పుడు సినిమాల రూపంలో తీసి విడుదల చేసి డబ్బులు సంపాదిస్తూ వేర్పాటువాదాన్ని సృష్టించడం వల్ల దేశ అభివృద్ధి జరగదు. మత విద్వేషాల వల్ల దేశం పాత రాతి యుగానికి తిరిగి వెళ్ళిపోతుంది. కాబట్టి గంజాయి విత్తనం వేసి తులసి మొక్క రావాలని కోరుకోవడం, విద్వేషాలను రగిలిస్తూ వికసిత్ భారత్ కోసం ప్రయత్నం చేయడం ఇది సృష్టి ధర్మము కాదు, దేశ అభివృద్ధికి గొడ్డలి పెట్టు లాంటిది. ఈ విషయంలో మీరేమంటారో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.